9 నెలలు వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిల వాడయ్యా వాని దింపులు కాల కానీ దున్న పోతులాగా బలిసి పంది కూర్చొని ఏసులో మేము పడే బాధ వాడు చూడట్లేడు కన్న బాధలు వాడు ఇల్లు కనుక్కున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని చేయించుకో లేదురా నీకు ఇల్లు పోతాయి చెయ్యొద్దని చెప్పాలి కదరా మీరు చదువుకోరు కదా మేము చదువుకోలేదు మేము ఇళ్ళలో పనిచేసి బతికిన వాళ్ళం మేము మరి ఇలా నువ్వు తీస్తే అంటే ఎట్లుకుంటాం రా చెప్పు ఎవరు చేయాలి మరి ఎవడన్నా 9 నెలలు అయింది కేసీఆర్ కూడా మమ్మల్ని ఇట్లా చేయలేదు తెలుసా కేసీఆర్ వచ్చిండు రోషయ్య వచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా వచ్చిరు ఎవరు మమ్మల్ని మంచిగా చూసిరు చూడలేదని అన్నట్లే వీడు కూడా అన్నా మన లండన్ కాదు పారిస్ లో పోయి తగలబడమని మా పొద్దున్న మా వాడు నిండిపోయినా మేము మన దగ్గరికి రాము అన్నా మా రేవంత్ రెడ్డి అన్నా మాకు మునిగిందన్నా వస్తున్నాం మేము అనము మాకొద్దు మేము మునిగినా సరే ఇళ్ళనే మునిసేస్తాం ఇళ్ళనే చేస్తాం మమ్మల్ని తీసుకోపోమని చెప్పు కానీ మేము రామన్నా మేము ఇక్కడ నుంచి కదిలేదు మెదలేదు మేము చచ్చింది నాకు ఇళ్ళనే చేస్తాం సస్తాం మేము ఇళ్ళ నాకొద్దు వాడు ఉండమని చెప్పు వాడు ఉండమను వాళ్ళ అల్లుండి ఉండమను బిడ్డను ఉండమను పెళ్ళం ఉండమను వాళ్ళందరూ ఉండి సంసారాలు చేయమను మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు అట్లాని కూడా కాదు ఏదో చేస్తాడు కదా కేసీఆర్ అన్న చేసిండన్నా చేసిండు చేయలేదన్నట్లే తినలేదని చెప్పొద్దు వీడు కూడా ఇంకా చేస్తాడమో అనుకున్నాను బాబు మా ఇళ్ళకి ఎసరు పెడతాడు అనుకోలే మేము మా ఇళ్ళకి ఎసరు పెడతాడు అనుకోలే మేము ఇంత చేస్తాడని మేము అనుకోలే అంటే మేము ఓటేకపోదు మమ్మల్ని భ్రమలో ఉంచిండు అంతే వాడికి ఏదైనా చేయాలనుకో మన ఇంటి చుట్టూ చేసుకోమను వాడు బండమని చెప్పురి మాకు వద్దన్నా మాకే సీఎం అన్నా చాలన్నా ఇక నీ పరిపాలన చాలు మీరు దిగిపో ఇక మాకొద్దు మేము ఎన్నుకున్నావు మిమ్మల్ని నువ్వు నా ఇంటికి వచ్చి ఓటేయమంటే నీకు ఓటేసిన నేను గెలిపించినందుకు బాగా చేస్తున్నావు అన్న వద్దన్నా ఇక వద్దు నా ఊసరి తలిగి నువ్వు పోతావు అన్న ఇక చేసి ఆగం చేస్తాడు అనుకోలే మా బతుకులను ఆగం చేస్తున్నాడు మమ్మల్ని రోడ్డు మీద వేస్తుండు బాడతావు వాడు వేసి కూర్చొని బతుండు పంది తిన్నాడు తిని వస్తుండే